హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. తెలంగాణ స్టైల్లో చికెన్ పచ్చడి సింపుల్గా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని 3 to 4 times నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉన్న వాటర్ పోయి డ్రై అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. మందంగా ఉండే గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. నేను వేరుశనగ నూనె వేసుకున్నాను, ఇంకా నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత అందులో డ్రై అయిన చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. ముక్కలో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి ముక్కలు ఉడికేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 10 to 15 minutesలో ముక్కలు ఉడికిపోయి నూనె పైకి తేరిపోతుంది. ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ 5 minutes ఫ్రై చేస్తాం కాబట్టి ముక్కలు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. స్టోర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 tablespoon వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే 5 minutes to 7 minutes వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు పట్టుకునేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా ముక్కల్ని మంచిగా వేయించితేనే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మరీ ఎక్కువగా వేయించుకుంటే తినేటప్పుడు ముక్కలు చాలా గట్టిగా ఉంటాయి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 tablespoon ధనియాల పొడి వేసుకోవాలి. చిటికెడు మెంతి పొడి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. 1/2 teaspoon గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒక 2 minutes కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను 2 tablespoon సాల్ట్ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి. తగినంత కారం వేసుకోవాలి. నేను 1/2 kg చికెన్కి 3 tablespoon కారం వేసుకున్నాను. చట్నీలలో కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అన్ని మసాలాలు లో ఫ్లేమ్లోనే వేసుకోవాలి. ఒక 5 minutes లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. 2 పెద్ద సైజు నిమ్మకాయల రసాన్ని తీసుకొని ఈ చట్నీలో వేసుకోవాలి. నిమ్మరసాన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 to 7 minutes లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గ్లాస్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఒక రోజంతా స్టోర్ చేసుకోవాలి. అప్పుడే మసాలాలన్నీ ముక్కలకు పట్టుకొని చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. 24 hours తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లకు తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే 3 to 4 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. బయట అయితే ఒక 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, తెలంగాణ స్టైల్ చికెన్ పచ్చడి చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. వంట రాని వారు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.